భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ మధ్యకాలం మోదీ గారు ప్రమాణ స్వీకారం రోజు నుంచి వరుసగా 4 రోజులు టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి జమ్మూ ఏరియాలో. అది అంతా కూడా కాశ్మీర్లో జరిగేవి, జమ్మూలో జరిగాయి. అంతా కూడా పాకిస్తాన్ నుంచి ప్రేరేపించబడిన టెర్రరిస్టుల వల్ల జరిగిందని తెలిసిపోయింది. పాకిస్తాన్ నుంచి కొన్ని వర్గాలు వాళ్ళు మేమే చేసామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు, కూడా ఓనర్షిప్ తీసుకున్నారు. సో దీనికి రియాక్షన్, నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, అలాంటిది లేదు. మన వాళ్ళు వెయిట్ చేశారు. ఏం చేస్తారు, ఇంకా ఏం చేస్తారు వెయిట్ చేశారు. పేషెంట్గా చూశారు. అక్కడ లోకల్గా ఇన్ఫిల్ట్రేట్ అయిన టెర్రరిస్టులని వేటాడుతున్నారు, వాళ్ళు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అయిపోతుంది. ఇది అవుతుండగా నిన్న సాయంత్రం అనుకుంటా ఒక వెరీ హై లెవెల్ మీటింగ్ జరిగిందండి. మోదీ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, అమిత్ షా, దాంట్లో ఆర్మీ చీఫ్ ఉన్నాడు, తర్వాత నేవల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ఉన్నారు, తర్వాత అజిత్ దోవల్ NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, తర్వాత రా చీఫ్, ఇంకా చెప్పండి, నాట్ అంటే వీడు లేడు అన్నాకి లేదండి, అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని హెడ్స్ ఆఫ్ ద ఈ డివిజన్స్ ఉన్నాయి కదా, సెక్యూరిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాటన్ని తాలూకు హెడ్స్ ఉన్నారండి ఆ మీటింగ్లో. వెరీ హై లెవెల్ మీటింగ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ. అది దేనికంటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి కదా పాకిస్తాన్ నుంచి, దానికి రిటాలియేషన్ ఎలా ఉండాలి, దాని రియాక్షన్ ఎలా ఉండాలి, దాని గురించి డిస్కస్ చేశారట. బేసిక్గా దాంట్లో డిస్కస్ చేసి ఫైనల్గా తీర్మానం ఏమిటి జరిగింది అంటే, బ్రాడ్ స్పెక్ట్రమ్ అటాక్ చేయాలి. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే మొత్తం కాంప్రహెన్సివ్గా, సమూలంగా వాళ్ళని నిర్మూలించాలి. ఎవరిని? టెర్రరిస్టులు పైపైన నలుగురు దొరికిన వాళ్ళని చంపడం కాదు, వాళ్ళ మూలాల దగ్గరికి కదా, వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి, తర్వాత అది మూలాలని అటాక్ చేయాలి, మూలాల దగ్గర వాళ్ళని నిర్మూలించాలి. అంటే ఆపరేషన్ సర్పనాష్, ఆ టైప్లో సర్పనాష్ అని ఒకప్పుడు చేశారు. పావులను చంపేశాను, జనమే చేయడు, యాగం చేశాడు కదా, సర్పయాగం. ఆ టైప్లో టెర్రరిస్టులందరినీ కూడా వాళ్ళ పూకటి వేళ్లతో తొలగించాలని బ్రాడ్ స్పెక్ట్రమ్గా ఆలోచించి మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయమని మోదీ గారు ఆమోదన చేశారు. ఇంకా యాక్షన్ తీసుకోవాల్సింది వీళ్ళండి, NSA అజిత్ దోవల్, తర్వాత రా చీఫ్స్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్, అందరూ, హోమ్ మినిస్టర్ అంతా కలిసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా సోర్సెస్ నుంచి తీసేయాలంటే ఘర్ మే ఘుస్కే మారనా పడేగా, అంటే పాకిస్తాన్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంటుంది. దే క్రాస్ ద బార్డర్, క్రాసింగ్ ఇండివిజువల్గా చేస్తారా, లేకపోతే ఏజెంట్స్తో చేపిస్తారా, అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళ చేత చేపిస్తారా, లేదంటే సర్జికల్ స్ట్రైక్ 2 or 3 లాగా వెళ్ళి ఆ లాంచ్ ప్యాడ్స్ని అటాక్ ఇస్తారా, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ని అటాక్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటండి, మన ఇండియాలో ఉన్న గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు, అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ టెర్రరిస్ట్ అక్కడి నుంచి చేస్తారు, వాడికి ఏం తెలియదు, టెర్రరిన్ తెలియదు, వాడికి దారి చూపించడం, వాడికి ఫుడ్ అందించడం, అలాంటివన్నీ చేసేవాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళని నిర్మూలించాలి. వాళ్ళు నిర్మూలించాలి కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలా పని, వాళ్ళని కొంచెం వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్స్ కూడా కట్ చేయాలి. ఆ రూట్స్ ఎలాగంటే దానికి మద్రసాలు, ముల్లాలు, మౌల్వీలు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది అన్న విషయం కూడా
చెక్ చేయడానికి అవకాశం ఉందండి. అంటే మన జమ్మూ కాశ్మీర్లో ఉన్న మస్జిద్లు, మద్రసాలు వాటన్నింటి మీద కూడా నిఘా పెట్టి ఏం జరుగుతుంది అని చెక్ చేసే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇంకోటి అండి, మనం ఇన్నాళ్ళు ఈ సెక్యులరిజం పేరుతోటి చాలా విషయాలు పైపైన చూసి చూడనట్టు వదిలేస్తుంటాం. ఇప్పుడు పాకిస్తాన్లోనూ ఎనీ ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ ఎలా జరుగుతుంది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని లేదు అని చెప్పి హర్షస్ చేసి కప్పిపొచ్చేయడం వల్ల మనం ఫూల్ చేసుకుంటున్నాం తప్ప ఆ నిజాన్ని చూడకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. బేసిక్గా ఖురాన్లోనే ఉందండి ఈ భావజాలం, ఈ జిహాదు, ఖురానిక్ టైప్ ఆఫ్ అటాక్స్ అని ఆర్మీ వాళ్ళు మోస్ట్లీ లైక్ మిలిటరీ సైన్స్ లాగా ఉంటుందండి ఖురాన్లో. వాళ్ళు చెప్పారు ఇలా చేయాలి, ఇంత మెజారిటీతో ఉంటే నువ్వు ఇలా బిహేవ్ చేయి, అంటే 15%, 5% లోపు ఉంటే ఒకలా ఉండు, 10% పైన ఎక్కువ అయితే ఇంకోలా బిహేవ్ చేయి, 5% లోపు ఉంటే చాలా అణుకుగా అణిగిమణిగి ఎంతో వినయ విధేయతలతో ఉంటాటండి. అదే 10-15% వచ్చేసరికి వాళ్ళ రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం మాట్లాడతాడు. మాకు ఇది లేదు అది లేదు అంటాడు. తర్వాత మాకు ఇది కావాలి అది కావాలని గట్టిగా అడుగుతాడు. అలాగే 20-30% అవగానే ఇంకా మాట్లాడతారండి జిహాద్. సో ఈ పద్ధతులన్నీ కూడా ఆ పుస్తకంలోనే ఉన్నాయి. సో అవన్నీ కూడా స్టడీ చేసి, అది స్టడీ చేయడమే కాకుండా ఆర్మీ మిలిటరీ స్కూల్లోనూ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అవుతుంది. మిలిటరీ స్కూల్లో చేరిన కుర్రాళ్ళకి, బాబు ఇలా మన శత్రువు ఆలోచన సరళి ఇలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన సరళి అంతా కూడా బ్రెయిన్ వాష్డ్ పద్ధతి, వాళ్ళ పుస్తకం నుంచి నేర్చుకున్నారు, అది ఇలా ఉంటుంది అని చెప్పి, ఆ పుస్తకంతో కంటెంట్స్ ఇలా ఉంటాయి, వాళ్ళు ఇలా ఆలోచిస్తారని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎవరికి? ఫ్యూచర్ ఆర్మీ క్యాడెట్స్కి. తర్వాత ఈ పోలీసు వాళ్ళు, లోకల్ జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇలాగా బ్రాడ్ స్పెక్ట్రమ్గా అటాక్ ఇద్దామని ప్లాన్ చేశారు. ఆమోదం ఇచ్చారు మోదీ గారు, ఓకే చేశారు. మీరు మొత్తం ఏం చేస్తారో నాకు తెలీదు, టెర్రరిజం అన్నది ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు, దాని మూలాలు పట్టుకోండి, వాటిని నరకండి అని చెప్పి అది ఆమోదం చేశారు, అప్రూవల్ ఇచ్చేశారు మోదీ గారు. సో దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్, నేను చెప్పాను కదా, సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే అక్కడ వీళ్ళు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అని ఒకటి ఉంది, వాళ్ళేమో వీళ్ళ తాలూకు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ చేస్తారు. వాళ్ళకి చెప్పిన కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి ఈ టెర్రరిస్టులు లేపేమంటే లేపేస్తారు, అట్నుంచి వెనకాల చేస్తారు. సో చాలా పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు మనకి తలుచుకుంటే చేసే అంటే సీరియస్గా ఆలోచించి తలుచుకుని చేద్దాం అనుకుంటే బోల్డ్ పద్ధతులండి. 1,000,000,000 దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని ముందే చెప్పారు. ఇలాంటి 1,000,000,000 దరిద్రాలు ఉన్న వాటికి అనంత కోటి ఉపాయాలు ఉంటాయండి. సో మన వాళ్ళు సీరియస్గా దృష్టి పెడితే ఏదైనా చేయగలరు. వాళ్ళు ఆపరేషన్ సర్ప్ వినాష్ జరగాల్సిందే. సర్పాలని అంటే ఈ టెర్రరిస్టులందరినీ కూడా లేపి పారేయాలి. వాళ్ళ మూలాలు, వాళ్ళు పుట్టించే గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అదే మన మద్రసాలు, అయితే ట్రైన్ అయితే వచ్చి బోర్డర్ దగ్గర లాంచ్ ప్యాడ్స్ అంటారు, లాంచ్ ప్యాడ్లో కొన్నాళ్ళు వీళ్ళని కూర్చోబెడతారు, కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపిస్తారు. ఆ లాంచ్ ప్యాడ్స్ స్టార్టింగ్లో మద్రసాసు అవన్నీ కూడా లేపి పారేయాలని నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అటాక్ ఆన్ టెర్రరిజం చేస్తారు. చూద్దాం, యాక్షన్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది, ఇవాళ నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. ఏం జరుగుతుందో వెండి తెరపై చూడాలి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.